అందరు నమస్కారం అండి. నిన్నో మొన్నో వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ, జగన్మోహన్ రెడ్డి నువ్వు బయట ఉండి మాట్లాడటం కాదయ్యా, నీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు, అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి మాట్లాడు అని ఒక సలహా ఇచ్చిందండి. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతంగా కోపం వచ్చేసి వెంటనే వాళ్ళ పేటీఎం కుక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇదిగో షర్మిల నన్ను అసెంబ్లీకి వెళ్ళమంటోంది కాబట్టి మీరు వ్యక్తిగతంగా మాట్లాడండి, వ్యక్తిగతంగా దూషించండి, బూతులు మాట్లాడండి అని ఆదేశాలు ఇవ్వడంతో నిన్నటి నుంచి ఈ వైసీపీ పేటీఎం కుక్కలందరూ కూడా ఒక్కొక్కరు బయటకు వచ్చి షర్మిలను ఉద్దేశిస్తూ చాలా నీచంగా, చాలా నికృష్టంగా మాట్లాడడం జరిగింది. అందులో ఒకడు పంచ ప్రభాకర్ అనే ఒక పోరంబోకు వ్యక్తి. వీడు నిన్న ఒక వీడియో పెట్టి ఆ వీడియోలో షర్మిల గురించి చాలా నీచంగా, చాలా నికృష్టంగా మాట్లాడడం జరిగింది. ఏమే మేకప్ ముర్సుపల్లి శరం లేని షర్మిల, చంద్రబాబుది బాగా రుచిగా ఉన్నట్లుంది. అబ్బబ్బో బాగా చీకేస్తున్నావు. అసెంబ్లీ అసెంబ్లీ అంటే జగన్మోహన్ రెడ్డి అంటే మాట తప్పని మడమ తిప్పని నాయకుడు. అసెంబ్లీ నిజంగా వీడు మనిషా లేకుంటే జంతువా? వీడు కడుపుకి అన్నం తింటున్నాడా లేదా ఇంకేమన్నా తింటున్నాడా? వీడిది మనిషి పుట్టుక లేదా ఇంకేదైనా పుట్టుక అనేది నిజంగా నాకు అర్థం కాల. కడుపుకి అన్నం తిని ఏ వ్యక్తి అయినా సరే ఇలాంటి నీచపు మాటలు మాట్లాడడో, ఇలాంటి నీచంగా మాట్లాడడో. అరే షర్మిల అనే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి కూతుర్రా, కనీసం ఆ గౌరవం కూడా లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు, నోటుకొచ్చినట్టు విమర్శలు చేస్తున్నారు. విమర్శలు చేస్తే అదొక లెక్క, కానీ వ్యక్తిగతంగా మాట్లాడటం ఏంది? ఆ బూతులేంది? ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలకు కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఇలాంటి వ్యక్తుల్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, ఇలాంటి వ్యక్తులకి మీరు సపోర్ట్ చేస్తున్నారు. రేపొద్దున మీ దాకా అంటే మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడరని గ్యారంటీ ఏముంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లినే తిట్టించాడు, సొంత చెల్లిని తోడబుట్టిన సొంత చెల్లినే తిట్టించాడు. అలాంటిది రేపొద్దున మిమ్మల్ని తిట్టడని, మీ ఇంట్లో మహిళల్ని తిట్టించడని గ్యారంటీ ఏముంది? మనకి సిగ్గు శరం ఉండక్కర్లేదా? ఇలాంటి వ్యక్తులకి సపోర్ట్ చేస్తున్నాం, ఇలాంటి వ్యక్తులు వెంట తిరుగుతున్నాము, ఇలాంటి వ్యక్తులకి మనం ఓటు వేస్తున్నాము, ఇలాంటి వ్యక్తులు మనకు అవసరమా అనేది కనీసం మీకు కొంచెం కూడా సిగ్గు శరం లేదా? సిగ్గు శరం లేకపోగా మళ్ళీ ఎంకరేజ్ చేస్తున్నారు. చూడండి, నిన్న శాసన మండలిలో ఏది బొత్స సత్యనారాయణ గారు అంబటి రాంబాబుని ఉద్దేశిస్తూ అంబటి రాంబాబు ఏదో కోపంలో మాట్లాడేశారు, వెంటనే క్షమాపణ చెప్పేశాడు అని సాక్షాత్తు మండలిలో మాట్లాడడం జరిగింది, అబద్ధాలు మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు రామ్మగారు వారు ఆ ప్రెసిడెన్షన్ లో ఆయన వచ్చి మాట్లాడి మళ్ళీ వెంటనే వితిన్ మూడు నిమిషాలు రిలైజ్ అయ్యి నేను అనకూడదు, తప్పైంది, క్షమించండి, నా వయసుకి సాంప్రదాయం కాదు, నా వయసుకి మాట్లాడకూడదు, నేను దాన్ని విత్డ్రా చేసుకుంటాను, క్షమించండి అని చెప్పి ఆయన నిజంగా బొత్స గారు ఇలా మాట్లాడటం కరెక్టా? అంటే ఆ బొత్స గారి మీద ఒక గౌరవం ఉండేది. నేను ఇంతవరకు బొత్స గారి మీద ఒక్క వీడియో కూడా చేయలే. అంటే దానికి అర్థం ఏంటి? ఆయన మీద గౌరవం ఉంది కాబట్టే. కానీ ఇలాగా ఒక తప్పుడు వ్యక్తిని, తప్పుడు సంస్కృతిని శాసన మండలిలో సపోర్ట్ చేస్తున్నాడంటే బొత్స గారిని ఏమనాలో నాకు అర్థం కాల. నాయకులే ఇలా ఉన్నారు, మరి కార్యకర్తలు అలా ఉండడంలో తప్పు కూడా లేదనిపిస్తుంది ఒకసారి నాకు. వాస్తవానికి ఈ అంబటి రాంబాబు అనే వ్యక్తి క్షమాపణ చెప్పాడండి. క్షమాపణ చెప్పాడా? క్షమాపణ చెప్పకపోగా ఇంకా రెచ్చగొట్టాడు. ఐ డోంట్ కేర్. మరొకసారి చెప్తున్నా, చంద్రబాబు కొడుక్కి రెడ్ బుక్కి నా ఇంట్లో కుక్క నా తోటలో ఉన్న 2 కుక్కలు అవి కూడా భయపడవు. మీరు అరెస్ట్ చేస్తే భయపడేవాడిని కాదు నేనని చెప్తున్నా. ఇలాగా రెచ్చగొడితే ఆ తర్వాత వైసీపీ కార్యకర్తలు నిరసనకు వెళ్ళారు. మీరు ఏ సంస్కృతి తీసుకొస్తున్నారో, మీరు ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. మన ప్రజాస్వామ్యంలో ఉన్నాము, మన ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఎలాంటి వాళ్ళకి ఓట్లు వేయాలి, ఎలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి అనే కనీసం ఆ ఇంగిత జ్ఞానం ఆలోచించాలి. గుడ్డిగా వాళ్ళు ఏది చెప్తే అది వినకూడదు. ముఖ్యంగా కార్యకర్తలకు, వైసీపీ కార్యకర్తలు చెప్తున్నా, ఈరోజు షర్మిలను తిట్టించాడు, ఇంత నీచంగా తిట్టించాడు. రేపొద్దున మీ ఇంట్లో మహిళల్ని తిట్టించడానికి గ్యారంటీ ఉంది. గ్యారంటీ మీరు ఇస్తారా?
చెప్పాలి. మీరు గ్యారంటీ మీరు ఇస్తారా? ఇవ్వరు కదా. మమ్మల్ని అంటే ఇలాగా తిడుతున్నారు, మమ్మల్ని అంటే తిట్టిస్తున్నారు, అది వేరే విషయం. మమ్మల్ని తిట్టిస్తున్నారు, అది వేరే విషయం. రేపొద్దున మిమ్మల్ని తిట్టించడానికి, మీ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టించడానికి గ్యారంటీ మీ ఇవ్వగలుగుతారా? ఇవ్వగలుగుతారా? ఖచ్చితంగా రేపొద్దున అతనికి వ్యతిరేకంగా మాట్లాడితే మిమ్మల్ని కూడా చంపడానికి వెనకాడడు, మిమ్మల్ని కూడా తిట్టడానికి వెనకాడడు, మీ ఇంట్లో ఉన్న మహిళలను కూడా తిట్టించడానికి వెనకాడడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. అంత నీచుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. నిజంగా సిగ్గు శరం ఉందండి జగన్మోహన్ రెడ్డి గారికి. నిజంగా నాకు అర్థం కాల. నిజంగా అర్థం కాల. సొంత చెల్లిని ఇలా తిట్టిస్తాడా? సొంత చెల్లిని తోడబుట్టిందండి. ఒక తల్లి పాలు తాగిన వ్యక్తిని, చెల్లిని ఇంత నీచంగా వాళ్ళ కార్యకర్తల చేత తిట్టిస్తాడా? కనీసం బుద్ధి ఉండక్కర్లా? మళ్ళీ బయటకు వచ్చి ప్రజల కోసమే మా పార్టీ, మహిళల కోసమే మా పార్టీ ఉంది, మహిళలకు రక్షణగా మా పార్టీ ఉందని చెప్పేసి పెద్ద పెద్ద ముద్ర మాట్లాడతాడు. ఇంట్లో సొంత చెల్లికి గౌరవం ఇవ్వడో, సొంత తల్లిని గౌరవం ఇవ్వడో, గౌరవం ఇవ్వకపోగా వాళ్ళని వాళ్ళ సొంత కార్యకర్తల చేత నీచంగా మాట్లాడిస్తాడు, నీచంగా తిట్టిస్తాడు. ఇలాంటి వ్యక్తిగా మనం ఓట్లు వేస్తున్నాం. ఇలాంటి వ్యక్తిని మనం ఎంకరేజ్ చేస్తున్నాం. కనీసం కొంచెం సిగ్గు ఉండాలండి. కొంచెం సంస్కృతి సాంప్రదాయం ఉండాలి కొద్దిగా. ఇలాంటి నీచుని ఎంకరేజ్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు చెప్తున్నా. ఇలాంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేస్తారా, చేయరా అనేది మీరు ఆలోచించుకోండి. కాదు మమ్మల్ని తిట్టినా మేము పడుంటాము, మా మహిళల్ని రోడ్డుకి లాగినా మేము ఇలా పడుంటాము, మా మహిళల్ని తిట్టించినా కూడా మేము ఎలాగా పడుంటాము సిగ్గు శరం లేకుండా అని మీరు అనుకుంటే మీ కర్మ, మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు. గుర్తుపెట్టుకోండి. జై హింద్.